నాన్నా నాన్నా ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా. బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్లీ మందిని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దలు తాగేది బావా, చెప్పానికి. ఏంటి అందరూ ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుందనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావాలయ్యో బ్లడీ. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. ఆగరా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, బ్రోకరే అవుతాడు. తోట చాలా బాగుందే. మా నాన్నకి ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. అవునా? హాయ్ తెనాలి. రుక్మిణి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? బెంగళూరు హైవే పక్కన మామిడి తోటలో ఉన్నాడు. ఇప్పుడే వస్తున్నాడు. హే తెనాలి వస్తున్నాడు. వెళ్ళు, వెళ్ళు. తోటలు ఎవరు లేరు, జాగ్రత్త. ఎవరు ఉండకూడదనే కదా నువ్వు ముందే. ఓకే ఓకే ఓకే. తెనాలి మీ నాన్న ఎక్కడ? లేడు. మరి ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఈ తోట నీకు చూపిద్దామని. తొక్కలో తోట ఎవరికి కావాలి? మీ నాన్న ఎక్కడ? నాన్న. ఈ ప్రపంచానికి తెలిసి నేను వరలక్ష్మి గారి లాయర్, కానీ ఈ మామిడి తోటకు మాత్రమే తెలుసు నేను మీ లాయర్ అని. ఒక పత్రికా జర్నలిస్ట్ ని ఎవరో చంపారని తెలియగానే అదిరిపోయే ప్లాన్ వేశారు. జరిగిన మర్డర్ కేసులో వరలక్ష్మిని ఇరికించండి. నేను ఆవిడ తరపున వాదించి ఆవిడకు శిక్ష పడేలా చేస్తాను. నా చేత కేసు పెట్టించారు. ఆ కేసుకి మీ లాయర్ ని పెట్టారు. చెయ్యని హత్య వరలక్ష్మి చేసిందని చెప్పడానికి ఇద్దరు ఫాల్స్ విట్నెస్ ని క్రియేట్ చేశారు. పూర్ వరలక్ష్మి ఓటమిని పక్కన పెట్టుకుని గెలుస్తానని కలలు కంటాం. యు ఆర్ రైట్. ఆవిడ్ని మన క్రిమినల్ లాయర్ గారు సెసేమిరా గెలవనివ్వరు. ఆ వరలక్ష్మికి శిక్ష పడేలా చేస్తాను. ఎంటైర్ కర్నూల్లో మీకు తిరుగు లేకుండా చేస్తాను. అలా చేస్తారనే కదా సార్ మీకు ఈ 70 ఎకరాల థాట్ ఇచ్చింది. మనం ఈ కేసు గెలవాలంటే ఐ విట్నెస్ నువ్వు, నీ వైఫ్, మీరిద్దరే కీలకం. కోర్టులు మీరిద్దరు చెప్పే అబద్దాలు జడ్జ్ గారు నమ్మాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి దేవికి శిక్ష పడేలా మన అశోక్ కుమార్ గట్టిగా వాదిస్తాడు. అన్ని తెలిసి ఏమి తెలియనట్లు బిత్తరపోయి నేను నిలబడి ఉంటాను. దేవుడా, ఈ కోర్టులో అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే లోపు వరలక్ష్మి దేవికి శిక్ష పడిపోయి ఉంటుంది. కేసు ఓవర్, ఫైల్ క్లోజ్. ఏరా కర్నూలులోని క్రిమినల్స్ అందరూ ఒకేసారి సిటీ కట్టారు. ఏ రుక్మిణి ఇట్రా. మీ మీద నాకు రెస్పెక్ట్ పోయింది నాన్న. ఏరా మామిడి తోట కోసం, మామిడి పళ్ళ కోసం మంచి మంచి నీకు ఇచ్చేస్తారా? నువ్వు నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. అవునరా, మా నాన్న బ్రోకరే కావచ్చు, కానీ మీలా నీచుడు మాత్రం కాదు. అవునరా, మా కుటుంబం మొత్తం ఒక్క ఫ్యాన్ కిందే పడుకుంటాం, కానీ మీలా ఇంత నీచమైన పనులు చేసి ఏసీలు కొనుక్కోలేము. రోయ్ మాకు నిద్రలు రావు. ఇంకేదో అన్నావంట్రా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు, అందుకే నీ కొడుకు కాంప్రమైజ్ చేసుకుని బతికేస్తున్నాడు అన్నావంటగా. సార్, మీ అంత నీచమైన సమర్థత నాకొద్దు సార్. తినాలి, వినాలి, విను. ఒరే మీలాంటి ఎంతమంది ఎదవలు బయట ఉన్నా పర్లేదురా, కానీ వరలక్ష్మీదేవి గారు లాంటి ఒక్క మంచి మనిషి కూడా లోపలికి వెళ్ళకూడదు, వెళ్ళదు. ఈ తెనాలి వెళ్ళనివ్వడు. కుర్రాడికి మెచ్యూరిటీ లెవెల్స్ బాగా తక్కువ. లాయర్ గారు, మీరు ఇంకో మర్డర్ కేసు కూడా వాదించాలేమో. ఎవరిది? ఏమో, ఆ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ ని నాయుడు గారు చంపేయిచ్చేమో. వెళ్ళి వేసేయండి రావండి. ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఒకటి వెళ్తావేంట్రా? వెళ్ళండి అందరూ.
నలుగురు వెళ్ళి కొట్టండి రా వాడిని. ప్రతిరోజు ఇంత బిర్యానీ తింటావు, రాత్రి అయితే ఫుల్ అడుగుతావు, వెళ్ళి వేసేనే వాళ్ళని. రుక్మిణి ఎక్కువ. రుక్మిణి, వాడి బండి ఎక్కావంటే కాళ్ళు విరక్కొడతాను. లాయర్ గారు, నీ కూతురు నాదే, నీ కేసు నాదే. ఇప్పటిదాకా నేను కేసులు కాంప్రమైజ్ చేయడమే చూసుంటారు, కానీ ఈ కేసు విషయంలో నో కాంప్రమైజ్. రుక్కు ఎక్కు. మార్నింగ్ మ్యామ్. రండి లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఒక చిన్న డౌట్. తెనాలి రామకృష్ణ లాయర్ ఏమైనా వచ్చి మిమ్మల్ని కలిశాడా? లేదండి, అతను ఎవరు? ఇట్స్ జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్, నాట్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు యువర్ కేస్ మ్యామ్. మనమే గెలిచినాగా. లేదు మ్యామ్, ఓడిపోతాం. లాయర్ గారు, మనం కావాలనే ఓడిపోతాం మ్యామ్. మనం ఎందుకు ఓడిపోవాలి? మీ మీద పెట్టిన కేసు మీరు వాడుకునే అవకాశం వచ్చింది. ఎలా? కోర్టులో నేను కేసు ఓడిపోతాను, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. రాజకీయంగా వాళ్ళకి అడ్డు వస్తున్నారన్న భయంతో మిమ్మల్ని కేసులు ఇరికించారని, ప్రజల్లో మీ మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా చేశారని మీరు మీడియాతో చెప్తారు. కొన్ని ఛానల్స్ ని, కొన్ని పేపర్స్ ని మన వైపు తిప్పుకుని మన వార్తని ఊదరకొడతాం. ప్రజల్లో మీ సింపతి బంగారం రేట్ పెరిగినట్టు పెరుగుతుంది. 6 నెలల్లో మీకు బెయిల్ రప్పిస్తాను. మీరు జైలు నుంచి బయటికి రాగానే మీరు ఎంపీగా పోటీ చేస్తారు, తిరుగులేని మెజారిటీతో గెలుస్తారు. జైలుకి వెళ్తే పొలిటికల్ కెరీర్ ఉంటుందంటారా? జైలుకి వెళ్ళొస్తే పొలిటికల్ కెరియర్ నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడలా స్ట్రాంగ్ గా ఉంటుంది మ్యామ్, ట్రస్ట్ మీ. ఓకే లాయర్ గారు, మిమ్మల్ని నమ్ముతున్నాను. చెప్పండి లాయర్ గారు. హత్య చేసినట్టు కోర్టులో వరలక్ష్మి గారు ఒప్పుకుంటారు. ఆమె నేరుగా జైలుకి వెళ్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ తెనాలి గడు కోర్టుకి రాకూడదు, జాగ్రత్త. రాడు, రానివ్వను. సీను, తెనాలి ఎక్కడా? 9:00 వచ్చేస్తానన్నాడే. క్రాస్ ఎగ్జామినేషన్ అయితే వరలక్ష్మి గారిని అరెస్ట్ చేస్తారు. టైం అవుతున్నా ఇంకా చర్చి గారు రాలేదేంటి? రోజు కోర్టుకు వచ్చే ముందు ఆయన గుడికెళ్ళి వస్తారు. ఏంటి లాయర్ గారు టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు మేడం, క్రాస్ ఎగ్జామిన్ జరిగితే ఒక పని అయిపోతుంది కదా అని. యాక్చువల్లీ ఎప్పుడు ఇంత లేట్ అవ్వరు, ఏమైందో ఈ రోజే. అరే కార్ తీయరా, కోర్టుకు టైం అయింది. అలాగే సార్. ఫోన్ చేయి, చెయ్యి త్వరగా. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాయుడు గారు, జడ్జి గారు కారు వచ్చేసింది. ఇక మనం కేసు గెలిచినట్టే.
వరలక్ష్మి జైలుకి వెళ్ళినట్టే మీరు హ్యాపీగా ఉండని చెప్తాను. దేవుడు లాంటి మనిషి ఎవరు కిడ్నాప్ చేశారేమో, అసలు ఏం జరుగుతుంది? ఏ అయోమయం, పిచ్చోడ్లాగా నీలో నువ్వు మాట్లాడుకుంటావు ఇట్రా. జడ్జ్ గారు ఎక్కడ? జడ్జి గారు నన్ను ఎప్పుడు డ్రైవర్ లో చూడలేదు సార్, కజిన్ బ్రదర్ లో చూసేవారు. ఏ జడ్జ్ గారు ఎక్కడా అని అడుగుతున్నాను. జడ్జి గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. జడ్జి గారు నన్ను ఎంత బాగా చూసుకునేవారు. ఫోన్ సిగ్నల్ దొరకట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెనాలి కోర్టుకు రాకపోతే ఏం చేయాలో ముందే చెప్పాడు. ఒకవేళ రేపు పొద్దున్న 9 గంటలకు వెళ్ళని కోర్టుకి రాలేదనుకో, రాకపోతే మన జడ్జి గారిని కిడ్నాప్ చేసేద్దాం. కిడ్నాప్? సారీ, కిడ్నాప్. కిడ్నాప్? జడ్జి గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? అరే కారు తీరా, కోర్టుకు టైం అయింది. అలాగే ఎవరా మీరు? ఫ్యాన్స్ అయితే కొడతారా? ఫ్యాన్స్ ప్రభాస్ ఎదురా ఉన్నారు. నీకు కూడా ఉన్నారా? అరే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి. ఒరే మీ బావ కళల్లో ఆనందం చూడాలంటే వాడి చెల్లెల్ని బాగా చూసుకోవాలి కానీ నన్ను కిడ్నాప్ చేస్తారా? ఇంతకీ ఎవడరా మీ బావ? మా బావ ఎవడో తెలీదా? మీ బావ ఏమన్నా అల్లు అరవిందా? ఫేమస్ గా తెలియడానికి సొల్లున్నాయాలా? కామోష్! వెయిట్, ఫోన్ మాట్లాడేసి వస్తా. ఒరే గిరి, ఏమైంది? కిడ్నాప్ సక్సెస్. ఆయన జడ్జి గారు చాలా మర్యాదగా చూసుకోండి. మర్యాద ఇవ్వడంలో మర్యాద రామన్ కన్నా గొప్ప నేను. ఇంకా నాకు వదిలే. ఓకే.